విశాఖలో టూరిజం అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం బీచ్ సాక్స్ పేరుతో తీసుకొచ్చిన జీవో నెంబర్ 362ను రద్దు చేయాలని కోరుతూ సిపిఐ నేతలంతా విశాఖ జిల్లా కలెక్టరేట్కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కృష్ణలంక, విశాఖ బీచ్లో బీచ్ సాక్స్ పేరుతో మద్యం అమ్మకాలు తీసుకొచ్చిన 362 జీవో వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖ జిల్లా కలెక్టరేట్కు ఫిర్యాదు చేసినట్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ తెలిపారు. జీవో నెంబర్ 362ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఐ నేతలతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. విశాఖ ఆర్కే బీచ్లో బీచ్ సాక్స్ వద్దంటూ సిపిఐ నేతలైతే విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మనతో పాటుగా కొందరు సిపిఐ నేతలు అయితే ఉన్నారు. వారు జిల్లా కలెక్టర్ ఏం చెప్పారో వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే ఏపీ ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో ఏదైతే బీచ్ సాక్స్ పేరిట కొన్ని బార్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ మీరు ఫిర్యాదు చేశారు, ఏం చెప్పారు జిల్లా కలెక్టర్ గారు? రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం టూరిజం అభివృద్ధి పేరుతో కృష్ణలంక అలాగే విశాఖ బీచ్ల్లో బీచ్ సాక్స్ పేరుతో ఈరోజు మద్యం దుకాణాలను తెరిచి యువతంతా కూడా మందేసి చిందులు వేయండి అని చెప్పి సంకేతాలు ఇస్తూ ఉన్నారు. 24 గంటలు కూడా ఇక్కడ విశాఖపట్నం బీచ్లోని మీరు బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచి యువత మద్యం మత్తులో తేలండి ఊగండి అని చెప్పి ఈరోజు బీచ్ సాక్స్ పేరుతోని కొత్తగా మద్యం దుకాణాలు తెరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుకి నిలయంగా ఉన్నటువంటి విశాఖ సాగర తీరం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఈ విశాఖపట్నం కూడా అంతే ప్రశాంతంగా ఉండేది. ఈ నగరం ఇప్పటికే చాలా విపరీతంగా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది. అసాంఘిక కార్యకలాపాలు, రౌడీ మూకలు, గంజాయి ఇలాంటి డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతూ ఉంది. అలాగే మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో బీచ్ సాక్స్ అనేటువంటి ఈ విష సంస్కృతిని తీసుకొచ్చి యువత మరింత చిందులేయండి మద్యం తాగి అని చెప్తా ఉన్నారు. కానీ ఈ విశాఖపట్నానికి ఏం కావాలి? విశాఖపట్నం అంటే అందమైనటువంటి టూరిస్ట్ ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒడిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల నుంచి కూడా ఈ పక్క రాష్ట్రాల నుంచి అలాగే మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. దేనికి వస్తూ ఉంటారు? ఇక్కడ అందమైనటువంటి సాగర తీరం ఉంది, పక్కనే లేకపోతే మరికొంత దూరంలోని ఈ విశాఖ ఏజెన్సీ ఏదైతే ఉందో అరకు లాంటి, లంబసింగి లాంటి ప్రాంతాలకు పోవడానికి నిలయమైనటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలి? రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని టూరిజం బాగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరైతే టూరిస్టులు అందరూ వస్తుంటారో వాళ్ళకి మౌలిక వసతులు ఏ విధంగా కల్పించాలి? మెరుగైనటువంటి సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి? ఈ టూరిజాన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేస్తే మరింత టూరిస్టులు వస్తారు, ఈ నగరానికి వన్నె తెచ్చే విధంగా, లేకపోతే నగరానికి అంతర్జాతీయ పటంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ఎంపీ శ్రీభరత్ గారు కూడా ఆయన నిజంగా ప్రజాప్రతినిధా కాదా అనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి యువకుడు, ఒక విద్యా సంస్థ, ఒక విశ్వవిద్యాలయానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ నగరంలోని మేము బీచ్ సాక్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే 4-5 లక్షల మంది లైకులు కొట్టారు. అంటే స్వాగతిస్తూ ఉన్నారు కదా అనేసి అంటున్నారు. ఇది అసలు వీళ్ళకి ఆలోచన ఉందా? వీళ్ళు ప్రజాప్రతినిధులని మేము అడుగుతూ ఉన్నాం. అసలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఈయన కూడా 90% మంది బీచ్ సాక్స్ని స్వాగతిస్తున్నారు. కాకపోతే మీరు బహిరంగంగా చర్చకు పెట్టండి అని అడుగుతాం. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నిజంగా విశాఖ బీచ్లోని ఈ టూరిజం అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 362 జీవోని తీసుకొచ్చి సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయబోతా ఉన్నారు కదా. నిజంగా ఇది ప్రజలు స్వాగతిస్తున్నారు అని అనుకుంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున డేట్ ఫిక్స్ చేయండి. విశాఖ బీచ్లోనే ఈ నగర ప్రజానికం తరపున ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టుల తరపున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పాల్గొంటాం బహిరంగ చర్చకి. కాబట్టి మీరు ఆలోచన చేయాలి, అక్కడే తేలుతుంది మీరు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజలు స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనేది. కాబట్టి ఇలాంటి పనికిమాలిన చర్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువును తీసుకోవడం అనేది మంచిది కాదు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 362 జీవోని తక్షణమే రద్దు చేయాలి. లేని పక్షంలో ఇప్పటికీ నగరంలోని వివిధ ప్రజా సంఘాలు, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి వీటిపైన.
కాబట్టి ఈ నగరంలో ఉన్న ప్రజానికాన్ని అలాగే ఇక్కడ వచ్చిన టూరిస్టులను కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 362 జీవోను రద్దు చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రశాంతతకు నిలవైనటువంటి విశాఖ ఆర్కే బీచ్లోని ఈ తరహా బీచ్ షాప్స్ పేరిట మద్యం షాప్ ఏర్పాటు చేయడం తగదని, అదేవిధంగా ఇదే కొనసాగితే ఏదో మద్యం షాపులు అయితే ఏర్పాటు చేస్తే మా సిపిఐ పార్టీ తరపు నుంచి ఉద్యమ రూపంలో కూడా కార్యాచరణ రూపంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు పీజీఆర్ఎస్ ద్వారా దీనిపై కూడా విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగిందని కూడా మనతో పాటుగా ఉన్నటువంటి సిపిఐ నేతలు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ సూర్యతో నరసింహాపురం, నేను విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.